హాయ్ అండి అందరికీ. ఈరోజైతే గురువారం అనమాట. ఇంకా పండగలొచ్చిన ప్రతిసారి ఇలాంటివి తప్పవు. కాకపోతే ప్రతి గురువారం ఇలా చేసుకుంటాను. ఈరోజైతే ఇంకొంచెం ఎక్కువ పనులనమాట. ఇంకా పలమనేరులో గంగమ్మ సిరిసి రేపైతే వస్తుందనమాట. ఇది గురువారం తీశాను కదా! ఇంకా రేపు శుక్రవారము. ఆ ముందు రోజే ఇలా చేసుకుంటాము. ఊరంతా ఇంకా పల్లెటూరు కదా! ఊర్లో ఇంటింటి కాడ ఇలా కలర్లు, రంగులు, ముగ్గులు వేసుకొని ఇంకా చుట్టాలంతా వచ్చేది కూడా ఈ పండగకేననమాట. మేమైతే ఈ పండగ చేయలేదు కాబట్టి ఇంకా చుట్టాలని ఎవరిని పిలవలేదు. ఇంకా మా మామకు పెద్ద కర్మ చేసే వరకు ఇంకా పండగలైతే చేయకూడదనమాట. ఊరికే అమ్మవారినైతే దర్శించుకురావచ్చు. కర్పూరం వంటివి ఏమీ వెలిగించకూడదు కాబట్టి ఇంకా ఏడో నెలేననమాట. ఇంకా 11వ నెల ఆ కార్యక్రమం పెద్ద కార్యక్రమం అయిపోయిందంటే తర్వాత అన్ని పూజలు, పండుగలు అన్నీ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికైతే 3 నెలలు అంటారు. కొంతమంది అయితే దివసాలు తీరిన తర్వాత అన్నీ చేసుకోవచ్చు అంటారు. మాకు మాత్రం 11 నెలల వరకు ఏం చేయమనమాట ఇలాంటివి. ఓన్లీ దీపం పెట్టడం, దండం పెట్టుకోవడం వంటి మాత్రమేనమాట. ఇంకా ఇల్లు బయట అంతా క్లీనింగ్ అయిపోయాయన్నమాట. ఇలా పెయింటింగ్లు వేసిన తర్వాత అద్భుతమైన లుక్ అయితే వచ్చింది. మామూలుగా ఇలాంటి ముగ్గులు వేసేదాన్ని. బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసేదనమాట. ఇంకా స్కూల్ హాలిడేస్ కదా! కొంచెం భోజనం లేట్ చేసినా, టిఫిన్ లేట్ చేసినా పిల్లలైతే లేసేదే వాళ్ళు 8కో, 8:30కో, 9కో లేస్తారు కాబట్టి ఆ పాటికి నా పనులంతా ప్రశాంతంగా చేసుకునేసుంటాను. ఇదైతే ఇంటి ముందర చెట్టు అనమాట. ఇలా చెట్టు ఎప్పుడు నందివనంలో చిన్న సైజ్ అనమాట అది. ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి. ఇది కూడా ఈ రాధాకృష్ణుల కర్టన్ కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాననమాట. ఇది 230 రూపీసో, 240 రూపీసో పడింది నాకి. భలే వచ్చిందనమాట. ఆడ చూసింది ఎగ్జాక్ట్‌గా వచ్చింది. ఈ కలర్ ఫోటో చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది కదా! అక్కడైతే సింపుల్‌గా ఉండిందనమాట. ఇంటికి ఇంకా సింపుల్‌గా ఉండేదే బావుంటుందనేసి నేను కలర్లుగా ఉండేది హెవీగా గ్రీను, రెడ్డు అన్నీ ఉన్నాయన్నమాట. అవేమీ వద్దు. ఇలా సింపుల్‌గా కొంచెం యెల్లో, గ్రీను కలిసి ఉండేది, వైట్ కలిసి ఉండేది బావుంటది సింపుల్‌గా అనేసి అయితే ఆర్డర్ పెట్టాను. కానీ హైలైట్ లుక్ వచ్చిందనమాట ఇంటికైతే. ఇలా రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవచ్చు అనేసి అయితే నాకు తెలిసింది. అండ్ పాజిటివ్ వైబ్రేషన్ కానీ బావుంటుందనమాట. ఇంటికి లుక్ అయితే చాలా అందంగా ఉంది. ఇంకా ఏది చేసినా ఇంకా నెట్ అయితే ఆర్డర్ చేశాను కదా! అదైతే వచ్చేసిందనమాట. పిల్లల కోసం దాన్నైతే లాస్ట్‌లో రివీల్ చేస్తాను. ఇంక ఈ పనులన్నీ అయిన తర్వాత చేస్తాను. అప్పటికే మా పాప నేను వేసుకుంటానంటే తీయడానికి అవ్వదు. ఇల్లంతా పూజలు అయిపోయి నీట్‌గా అయిపోయినేమో మళ్ళీ తీస్తానని చెప్పాననమాట. మా పాపకైతే ఓపిక పడుతూ ఉంది. టకటక అని చెయ్యి మమ్మీ అయితే అంటోంది. ఇంక నేనైతే బాబాకైతే నాకు తెలిసిన విధంలో పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఎల్లూరు నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు వీటితో మాత్రమే అభిషేకం చేశాననమాట. ఇంకా పాలతో వాటితో అంతా చేయను. ఎప్పుడైనా ఇలా మంత్‌కి ఒకసారి మాత్రమే చేస్తాననమాట. అది ఏదైనా డస్ట్ ఏదైనా ఉందంటే క్లీన్ చేసుకుంటాను. ముందైతే అగరబత్తీలంతా అంటిస్తూ ఉండేదాన్ని కాబట్టి 1 వీక్ ఒకసారి ఇలా లేదా 2 వారాలకు ఒకసారి ఇలా నీట్‌గా క్లీన్ చేసుకునేదాన్ననమాట. ఇంకా అభిషేకం అంటే చెప్పేది కాదు గానీ అభిషేకం అయ్యవార్లకు మాత్రమే తెలుసు. ఇంక మనమైతే చేయలేం కదా! అది చాలా నిష్ట నిబంధనలతో మంత్రాలతో అయితే చదువుతారు. అవైతే రావు కదా నాకి. ఉన్న దాంట్లో నాకు తెలిసిన విధంగా ఇలా అయితే చేసుకుంటాను. అయినా మన బాధలు భగవంతుడితో తప్ప ఎవరికీ చెప్పుకోకూడదని అయితే తెలిసింది. ఎవరు అబద్ధం చెప్పరంటే భగవంతుడు మాత్రమే మనకు అబద్ధం చెప్పడు. మనం బాగుపడినా ఓర్చుకునేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఎందుకంటే మనుషుల్లాగా దేవుడికి కుళ్ళు, కుతంత్రాలు ఏమీ ఉండవనమాట. మనం ఒకంత ఇస్తే ఆయన 2, 3 అంతలు ఎక్కువగానే ఇస్తారనమాట. మనం ఏమిచ్చినా మంచి ఇచ్చినా, చెడు ఇచ్చినా తిరిగి ఆయనే నాకైతే నమ్మకము. అయినా ఎవ్వరితోనూ నేను షేర్ ఏదైనా బాధ ఉందంటే నిజంగా ఇక్కడికొచ్చి ఇలా చెప్పుకుంటాననమాట. నా బాధ అంతా ఇక్కడ చెప్పుకుంటాను. ఆ పూజ అయ్యేసరికి నా మనసు కొంచెం కుదుట పడుతుందనమాట. నేను ఎక్కడా వెళ్ళననమాట. ఈ గురువారం మాత్రం పూజలో నిమగ్నం అయిపోయి ఉంటాను. అంత భక్తిగా అయితే ఒక 10 నిమిషాలైనా సరే పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నానంటే అక్కడ కొద్దిసేపు కూర్చున్నా కానీ తర్వాత ఫ్రెష్ బ్రెయిన్ వస్తుందనమాట. ఫ్రెష్‌గా మైండ్ అంతా ఉంటుంది. ఎంత బావుంటామంటే అసలు కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషం ఇవేవి ఉండవనమాట. అన్నీ ఏవున్నా లిమిటెడ్‌లో ఉంటాయన్నమాట. మనిషి అన్నాక స్వార్థం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! అవైతే మనకు ఉండాల్సినంతలోనే ఉంటాయన్నమాట. ఇలా పూజలు ఇలా మంచి మంచి పాజిటివ్ పనులు చేస్తూ ఉంటే మంచి దారిలో నడిపించమని మనం భగవంతుని కోరుతూ ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను. నా వెనకాల చూసి నవ్వే వాళ్ళెందరో, నా ముందర చూసి పొగిడే వాళ్ళెందరో ఇవంతా ఏం పట్టించుకోకూడదనమాట. మన ఇంట్లో మనముండి, మన తిండి మనం తినుకుంటా, మనం పచ్చగా ఉంటే కూడా మనల్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారనమాట. మనల్ని చూసి ఆనందపడేది భగవంతుడు, మనల్ని పుట్టించిన భగవంతుడు మాత్రమే.
మన గురించి మంచిగా ఆలోచిస్తాడు. ఇంకా ఎవరైనా సరే అంతా కుళ్ళే వాళ్ళేననమాట. కనీసం మనం బాధల్లో ఉంటే నవ్వుతారు, మనం సంతోషంగా ఉంటే ఏడుస్తారనమాట. అలాంటి సమాజంలో ఉన్నాము. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఇలా మనకి ఏది జరిగినా భగవంతుడికి చెప్పుకుంటే వాటినన్నిటి నుంచి రిలీఫ్ దొరుకుతుందనమాట. ఈ చెవిలో వెళ్ళి ఈ చెవిలో వేసుకునేంత ఎక్కువగా ఆలోచన చేయకూడదనమాట. నేను థింకింగ్ ఎక్కువగా చేయను. అంతా పాజిటివ్‌గానే ఉంటుందనమాట. మనం మంచి చేస్తే మనకు మంచే తిరిగొస్తుంది. ఎవరు మన గురించి చెడ్డగా మాట్లాడుకోరని నా ఆలోచన. నా మైండ్ సెట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదనేసి అయితే చూస్తాను. ఏది మాట్లాడినా కరెక్ట్‌గా మాట్లాడతాను కాబట్టి నాకు తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. చాలా చాలా తక్కువ మంది ఉంటారనమాట. నాకు ఫ్రెండ్స్ గానీ ఎక్కువగా ఉండరు. ఒకరు ఇద్దరు తప్ప బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఎవ్వరు లేరు. నాకు స్కూల్లో గానీ, కాలేజీలో గానీ ఇదేననమాట. ఇదేననమాట. పిల్లల కోసం నేను ఆర్డర్ చేసిన నెట్టు. ఇదైతే చిన్నదేమో, ఇంకా 450 అంటే తక్కువగా వస్తుందేమో అనుకున్నాను. చాలా పెద్దదనమాట. 4 మంది పండుకోవచ్చు దీంట్లో. చాలా వెడల్పుగా, చూడ్డానికి మీకు చిన్నగా కనిపించినా గానీ, నేను లోపల ఉన్నా కదా, దాని తర్వాత దీని కింద బెడ్‌షీట్ ఏసినా లేదా మంచం పైన వేసుకున్నా నలుగురు పడుకోవచ్చన్నమాట. చిన్నపిల్లలు గానీ, పెద్దోళ్ళు గానీ నలుగురైతే పడుకోవచ్చు. ఇంకా హ్యాపీగా అయితే పిల్లలు చదువుకున్నారు. ఇంకా మార్నింగ్ లేవగానే హ్యాపీగా లేస్తారనమాట దోమలు కొరక్కుండా. చేసిన పిల్లల కోసమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.